Hi friends, myself Surya Kiran. Welcome to my show. Open your brains, catch my words. Friends, చాలా మంది స్థిరాస్తులు కొనుక్కోవడానికి ఇంట్రెస్ట్ చూపిస్తుంటారు. అలా స్థిరాస్తులు కొనేటప్పుడు కొన్ని జాగ్రత్తలు తీసుకోకపోతే మాత్రం చాలా చిక్కులు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఆ చిక్కులేంటో, ఆ జాగ్రత్తలేంటో ఇప్పుడు తెలుసుకుందాం. కమ్ ఆన్ ఫ్రెండ్స్, లెట్స్ బిగిన్ ది షో. స్థిరాస్తులు కొనేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు. బ్రోకర్ల మాట నమ్మొద్దు. ఎన్కంబరెన్స్ సర్టిఫికేట్ చూడాలి. సర్వే నెంబర్ వివరాలు తెలుసుకోవాలి. లేఅవుట్, అనుమతులపై ఆరా తీయాలి. అపార్ట్మెంట్ల విషయంలోనూ జాగ్రత్త అవసరం. సార్, ఇదిగో ఇటు చూడండి, ఇక్కడ 200 ఎకరాల ఐటీ పార్క్ రాబోతుంది. పలానా సంస్థ వేల ఎకరాల్లో ఇంటర్నేషనల్ లెవెల్ లగ్జరీ విల్లాస్ను నిర్మించేందుకు అగ్రిమెంట్ చేసుకుంది. ఎయిర్పోర్ట్ కూడా దగ్గరలోనే. ఇప్పుడైతే గజం రూపాయలు 5,000, 2 నెలలు ఆగితే 10,000 రూపాయలు అవుతుంది. ఇలా నగర శివార్లలో రియల్ ఎస్టేట్ బ్రోకర్లు చెప్పే మాయమాటలు విని మోసపోతున్న వారెందరో ఉన్నారు. డబ్బులు వెచ్చిస్తే స్థలం ఎక్కడైనా దొరుకుతుందని అనుకుంటే పొరపాటే. స్థలం దొరికినా ఎలాంటి వివాదం లేని స్థలం దొరకడం అగమ్యమైన కాలం ఇది. అందుకే జాగ్రత్త పడాలని ప్రభుత్వం సూచిస్తుంది. కష్టపడి కూడబెట్టిన డబ్బులను ఖర్చు పెట్టేటప్పుడు 1000 కోణాల్లో ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఇంట్లో నుంచి కాలు కదపకుండా బ్రోకర్ మాటలను నమ్మి పెట్టుబడి పెడితే అసలుకే మోసం వచ్చే అవకాశం ఉందని అధికారులు హెచ్చరిస్తున్నారు. డూప్లికేట్ డాక్యుమెంట్లు, ఫేక్ ఐడి ప్రూఫ్స్ తయారు చేసి స్థలాలు అమ్మే ముఠాలు అనేకంగా ఉన్నాయి. అందుకే లక్షల రూపాయలు పోసి ప్లాట్ కొనేటప్పుడు ఎన్నో జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ప్రాపర్టీ కొనుగోలుకు ముందు ఏం చేయాలంటే, మనకు ప్రాపర్టీ అమ్మే వ్యక్తికి అది ఎలా వచ్చిందో తెలుసుకోవాలి. డాక్యుమెంటులో ఆ యజమాని ఎవరి దగ్గర కొన్నాడు, ప్రాపర్టీ ఎన్ని చేతులు మారిందో తెలుసుకోవాలి. నెక్స్ట్, డాక్యుమెంట్ల పరిశీలన. ఏదైనా స్థలం, ప్లాట్ కొనేటప్పుడు రిజిస్ట్రేషన్ ప్రక్రియ చాలా ముఖ్యం. డాక్యుమెంట్ను పూర్తిగా చదవాలి. డేట్ ఆఫ్ ఎగ్జిక్యూషన్, అమ్మిన వారి పేరు, మీ పేర్లలో అక్షర దోషాలు లేకుండా చూసుకోవాలి. షెడ్యూల్ ఆఫ్ ప్రాపర్టీ, హద్దులు సరిగ్గా రాశారో చూడాలి. డాక్యుమెంటులోనూ ప్లాన్లోనూ హద్దులు ఒకేలా ఉండాలి. ప్లాన్ పేపర్లో నార్త్ పాయింట్ కరెక్ట్గా ఉందో లేదో చూసుకోవాలి. నెక్స్ట్, రిజిస్ట్రేషన్కు తెలిసిన వారినే సాక్షులుగా తీసుకెళ్ళాలి. స్థలంపై విచారణ అవసరం. సర్వే నెంబర్ ప్రభుత్వ భూమిదా, దేవాదాయ శాఖలకు సంబంధించిందా అని తెలుసుకోవాలి. ప్రభుత్వం సదరు స్థలాన్ని ప్రజాపయోగ కార్యాలయాలు, మాజీ సైనికులు, స్వాతంత్ర సమరయోధులకు కేటాయించిందా అనేది చూడాలి. అసైన్ చేసిన భూమి అయితే 10 ఏళ్ళు గడిచే వరకు క్రయ విక్రయాలు చేయడం కుదరదు. ల్యాండ్లెస్ పేదలకు కేటాయించిన భూమిలో ప్లాట్లు కొనొద్దు. ప్రస్తుతం ఉన్న చట్టాల ప్రకారం ఆ భూములను ఏ సమయంలోనైనా స్వాధీనం చేసుకునే అవకాశం ఉంది. ఈ వివరాలన్నీ తహసీల్దార్ లేదా సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో తెలుసుకోవచ్చు. అన్నింటికంటే ప్రధానంగా మీరు తీసుకునే స్థలంలో లేఅవుట్ అప్రూవ్డ్ చేశారా, జిహెచ్ఎంసి, హెచ్ఎండిఏ నుంచి ఆమోదం ఉందా లేదా అనేది తెలుసుకోవాలి. బ్రోచర్లు, వెంచర్లు, క్లాసిఫైడ్ ద్వారా భూములను అమ్మేవాళ్ళు వ్యక్తులైనా సంస్థలైనా నేరుగా కలిసి వాళ్ళు ఎలాంటి వారన్న విషయాలను విచారించాలి. నెక్స్ట్, ఏదైనా పొలం కొనేటప్పుడు ఏం చేయాలంటే, తహసీల్దార్ కార్యాలయంలో అవసరమైన మేరకు చలానా కట్టి మండల సర్వేయర్తో సర్వే చేయించాలి. పాస్ పుస్తకంలో ఉన్నదానికి పొజిషన్కు సరిచూసుకోవాలి. అప్డేటెడ్ ఆన్లైన్ రెవెన్యూ రికార్డు ఇన్ఫర్మేషన్ వెబ్లాండ్లో సరిచూసుకోవాలి. పొలం డాక్యుమెంటు రిజిస్టర్ అయిన వెంటనే ఆన్లైన్లో తహసీల్దార్ కార్యాలయానికి చేరుకుంటుంది. తహసీల్దార్ ఆటోమేటిక్గా 45 రోజుల్లోగా టైటిల్ డీడ్, పాసు పుస్తకం ఇవ్వాలి. ఒకవేళ ఇవ్వకపోతే తహసీల్దార్ను సంప్రదించాలి. ఏదైనా అపార్ట్మెంట్లో ప్లాట్ కొనేటప్పుడు ఏం చేయాలంటే, అపార్ట్మెంట్కు జిహెచ్ఎంసి, హెచ్ఎండిఏ అప్రూవల్ ఉందా, ఉంటే ఎన్ని అంతస్తులకు అనుమతి ఉంది, బిల్డింగ్ను అప్రూవ్ ప్లాన్ ప్రకారం కట్టారా అనే విషయాలను తెలుసుకోవాలి. ఏవైనా ఉల్లంఘనలు జరిగితే చట్ట ప్రకారం అధికారులు ఎప్పుడైనా దాన్ని కూల్చవచ్చు. డీవియేషన్ ఉంటే ప్రాపర్టీ ట్యాక్స్ను జీవితాంతం పెనాల్టీతో చెల్లించాల్సి వస్తుంది. అన్నింటికంటే ప్రధానంగా మనం తీసుకునే ప్లాట్కు యూడిఎస్ అంటే
అన్డివైడెడ్ షేర్ ఎంత ఉందో చూసుకోవాలి. యూడిఎస్ అంటే మన ప్లాట్ ప్లింత్ ఏరియాకు సమానంగా కింద స్థలంలో మనకు వచ్చే భూమి. అది ఎలా ఎంత ఇచ్చారన్నది చూసుకోవాలి. కారు పార్కింగ్ విషయాన్ని కూడా సేల్ డీడ్లో వచ్చేటట్లుగా చూసుకోవాలి. మోడల్ ప్లాట్ చూసి మోసపోవద్దు. అక్కడ వాస్తవం ఏమిటో ప్రత్యక్షంగా చూసి అంచనా వేయాలి. బిల్డింగ్ నిర్మాణంలో స్టీల్, సిమెంటు, తలుపులు, కిటికీలు, ఫ్లోరింగ్ తదితర విషయాల్లో నాణ్యత ఎంత ఉందో చూసుకోవాలి. ఎలక్ట్రిసిటీ, వైరింగ్, శానిటరీ ఐటమ్స్ కూడా నాణ్యతంగా ఉన్నాయా లేదా చూడాలి. బ్రోచర్లో చూపినవన్నీ ప్రొవిజన్స్లో ఇచ్చారా లేదా ఇలాంటి అన్ని అంశాలను తెలుసుకోవాలి. నెక్స్ట్, ఎన్కంబరెన్స్ సర్టిఫికెట్. స్థలాన్ని ఎవరెవరు కొనుగోలు చేశారన్న విషయాలు తెలుసుకోవడానికి ఎన్కంబరెన్స్ సర్టిఫికెట్ తీసుకోవాలి. మీ సేవా కేంద్రంలో కానీ సబ్ రిజిస్ట్రార్ ఆఫీసులో కానీ ఈ సర్టిఫికెట్ పొందవచ్చు. ప్రస్తుతం ఎవరి పేరిట ఉన్నదో తెలుస్తోంది. రిజిస్టర్ అయిన డాక్యుమెంట్ల వివరాలన్నీ ఈసీలో తెలుస్తాయి. అయితే ఒకవేళ తనిఖీ పెట్టినా ఎవరికైనా అమ్మి క్రయ ఒప్పందం స్టాంప్ పేపర్ మీద రాసుకొని రిజిస్టర్ చేయించుకోలేకపోయి ఉంటారు. అలాంటి విషయాలు ఈసీలో రావు. అలాంటి ప్రమాదం ఎదుర్కోకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలి. ఏదైనా న్యూస్ పేపర్లో న్యాయవాది చేత ప్రకటన ఇప్పించాలి. తెలుసుకున్నారు కదా ఫ్రెండ్స్, స్థిరాస్తులు కొనేటప్పుడు మనం తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు. ఈ జాగ్రత్తలన్నింటినీ తీసుకోండి, ఏ చిక్కుల్లో పడకుండా చూసుకోండి. ఇలాంటి మరెన్నో యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్స్ కోసం మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్.